నేను సాయి కుమార్. నేను లైఫ్ స్కిల్స్ కోచ్ని. సో ఐమ్ ఐమ్ ఫ్రమ్ leapfroggurukul.com. అసలు లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి? ఎందుకు మనం ఈ లైఫ్ స్కిల్స్ని నేర్చుకోవాలి? ప్రతి ఒక్క మనిషికి ఈ లైఫ్ స్కిల్స్ ఎందుకు అవసరం? ఫస్ట్, అసలు లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి? లెట్స్ సీ. లైఫ్ స్కిల్స్ అంటే ఏంటంటే మనము యొక్క ఎబిలిటీ దట్ హెల్ప్స్ ప్రమోట్ మెంటల్ వెల్ బీయింగ్ అండ్ కాంపిటెన్స్ ఇన్ యంగ్ పీపుల్ యాజ్ దే ఫేస్ ద రియాలిటీస్ ఆఫ్ లైఫ్. సో బేసిక్గా లైఫ్ స్కిల్స్ అంటే లైఫ్ని లీడ్ చేసేటందుకు ఉపయోగపడే స్కిల్స్. చాలా మందిలో ఈరోజు మనం గమనిస్తే చాలామంది యంగ్ చాప్స్ వాళ్ళు సూసైడ్ టెండెన్సీ కానీ, ఈవెన్ మనం ఈ మధ్య పేపర్లో చూస్తే ఆల్మోస్ట్ ఐఐటి చదివే వాళ్ళకు కూడా ఈ సూసైడ్ టెండెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ప్రతిదానికి డిసప్పాయింట్ అయిపోవటం. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ప్రతిదీ ఈ రోజున్న చాలామంది యంగ్ జనరేషన్ లాట్ ప్రతిదీ తొందరగా రావాలి, ఈజీగా రావాలి అనే ఒక ఆలోచన. సో మేజర్గా ఈవెన్ మనకి కాలేజెస్లో కానీ, పేరెంట్స్ కానీ, సొసైటీ కానీ వాళ్ళకి చాలా సందర్భాల్లో లైఫ్ స్కిల్స్ అనేది నేర్పించకపోవటం వలన వాళ్ళు డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకోవటం, ఇంజనీరింగ్ చదివే వాళ్ళు దొంగతనాలు చేయటము, అట్లాగే సూసైడ్ టెండెన్సీ పెరిగిపోవటము, అట్లాగే ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళటము. వీటన్నిటికీ కారణాలు ఏంటంటే మన టీచింగ్ మెథడాలజీలో ఈ లైఫ్ స్కిల్స్ నీకు యాడ్ చేయకపోవటం మేజర్గా వచ్చే ప్రాబ్లం. సో అసలు ఈ లైఫ్ స్కిల్స్ మనం ఏం నేర్చుకుంటాం ఈ లైఫ్ స్కిల్స్లో అంటే, కామన్గా లైఫ్ స్కిల్స్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ బిహేవియరల్ చేంజ్, బిహేవియర్ డెవలప్మెంట్ అప్రోచ్. చాలామంది నేను చూస్తాను బీటెక్ చదువు ఉంటారు, లేకపోతే ఎంబీఏ చేసి ఉంటారు, బట్ దే డోంట్ హ్యావ్ అ కామన్ సెన్స్, దే డోంట్ హ్యావ్ అ ఎబిలిటీ టు టేక్ ద డెసిషన్. ఇఫ్ దే హ్యావ్ అ ప్రాబ్లమ్ దే డోంట్ ఫేస్, దే కాంట్ ఫేస్, దే డిపెండ్ ఆన్ సంబడి. సో లాట్ ఆఫ్ థింగ్స్. సో ఈ లైఫ్ స్కిల్స్ కామన్గా మనకి 3 పాయింట్స్ని అడ్రస్ చేస్తాయి. నెంబర్ 1, నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్. These particular life skills talk more about రియల్ నాలెడ్జ్, రియల్ నాలెడ్జ్ అబౌట్ లైఫ్. అట్లాగే చాలా మందికి ఈరోజు కంపెనీస్ కూడా వెనెవర్ వాళ్ళు హైర్ చేసుకునేటప్పుడు చూసే మొట్టమొదటి క్వాలిటీ, నాలెడ్జ్ కన్నా ముఖ్యమైన క్వాలిటీ యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ని కరెక్ట్గా లేకపోవటం అంటే ఎలాగైనా నేను ఏదైనా సాధించగలను, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలాగైనా నేను ఫేస్ చేసి దానికి ఒక సొల్యూషన్ ఎతకగలను, టఫ్ టైంలో కూడా నిలబడగలను, ఛాలెంజెస్ని తీసుకోగలను అనే యాటిట్యూడ్ చాలామందిలో లేకపోవటం ఒక మేజర్ కన్సర్న్. సో ఈ పర్టికులర్ థింగ్, ఈ లైఫ్ స్కిల్స్ క్లాసెస్లో పీపుల్ ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి, అసలు ఎట్లా మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, ఇవన్నీ వస్తాయి. అట్లాగే జనాలకు కావాల్సిన ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే స్కిల్స్. స్కిల్స్ చాలామంది ఏమనుకుంటారంటే నాకు బైబార్న్ అన్నీ వచ్చు అనుకో. బైబార్న్ ఎవరు లీడర్గా తయారవడు, ఒక ఎక్సలెంట్ పర్ఫార్మర్ ఎవడు కూడా తయారవడు. మనం కంటిన్యూగా స్కిల్స్ని షార్పెన్ చేయటం వల్లనే మనము ఎప్పుడైనా గొప్పగా తయారవుతాం. సో లైఫ్ స్కిల్స్ ఈజ్ ఆల్ అబౌట్ నాలెడ్జ్, రైట్ యాటిట్యూడ్, రైట్ స్కిల్స్ అండ్ షార్పనింగ్ ద స్కిల్స్ ఎవ్రీ టైమ్. ఓకే. సో కామన్గా మనము లైఫ్ స్కిల్స్లో మనం ఏమి నేర్చుకోవాలి, ఎట్లాంటి క్వాలిటీస్ లైఫ్ స్కిల్స్ వాళ్ళకి ఉండాలి అంటే, నెంబర్ 1, డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఉండాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. Probably why I suggest everybody to get into life skills coaching is lot of people have a problem of a decision making. Whenever వాళ్ళు నిజంగా ఒక డెసిషన్ తీసుకునే టైంలో వాళ్ళకి ఈ ప్రాబ్లం, అందరూ ఎక్కువ మంది ఫ్రెండ్స్ చేస్తున్నారని మనం చేయటం, అట్లా ఎక్కువ క్వార్టరీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ప్రాబబ్లీ అందరూ కూడా డెసిషన్ మేకింగ్ ఎబిలిటీలోనే దట్ ఈస్ అ మేజర్ లైఫ్ స్కిల్స్ పాయింట్. So I think decision making should be very good. So you should learn how to take the decision making, how to take the decisions right.
సో ఈవెన్ పేరెంట్స్ కూడా చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే ఈ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీలో వాళ్ళ ఇంటర్ఫిరెన్స్ చాలా ఉండి పిల్లల్ని గ్రో అవ్వకుండా చేస్తూ ఉంటాం మనం చాలా సందర్భాల్లో. ఏం చేస్తాం, నీకు తెలియదులే, వదిలేయ్, అట్లా మనము ఎక్కువ సందర్భాల్లో డెసిషన్ మేకింగ్ ఎబిలిటీని చిన్నప్పటి నుంచి మనము తొక్కి పెడతాం. సో దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ థింగ్. ఆల్ ఆఫ్ సడన్ నో వన్ బికమ్స్ ఎ రైట్ డెసిషన్ మేకర్స్. సో వాళ్ళకి ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచే పేరెంట్స్ కూడా కొంచెం కొంచెం వాళ్ళని డెసిషన్లు తీసుకుని, వీళ్ళ అండర్ సూపర్వైజేషన్లో డెసిషన్లు తీసుకుని, ఒకవేళ ఆ డెసిషన్ తప్పు అయితే పేరెంట్స్ వాళ్ళతో ఆ డెసిషన్ గురించి డిస్కస్ చేసి దానిలో నువ్వు ఎట్లా ఆలోచించాలి, ఇట్లా ఆలోచించడం వల్ల ఎందుకు ఇది ఫెయిల్ అయింది, ఇవన్నీ కనుక వాళ్ళు వివరించగలిగితే ప్రాబ్లీ దే విల్ అడాప్ట్ ఎ డిఫరెంట్ అప్రోచ్. అండ్ పేరెంట్స్ సూపర్వైజేషన్లో వీళ్ళు మంచి డెసిషన్ మేకర్లుగా తయారవుతారు. So before they reach around 20-25 between, they should be very good at decision making. రెండోది ఏంటంటే క్రియేటివ్ థింకింగ్. క్రియేటివ్ థింకింగ్ అని నేను ఎందుకన్నానంటే చాలా సందర్భాల్లో మనం అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేసే వాళ్ళే ఎక్కువ సక్సెస్ చూస్తారు లైఫ్లో. So you should adopt a out of box thinking methodology from the beginning. So even parents కూడా ఈ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్కి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉండాలి. మేబీ యూ మే ఫెయిల్, బట్ సక్సెస్ కూడా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ నుంచే ఎక్కువ వస్తుంది. అండ్ మూడోది క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ అంటే ఎక్కువ శాతం మనము అనలిటికల్గా ఆలోచించాలి. ఏదో డెసిషన్ తీసాను, ఎమోషనల్గా ఎప్పుడు డెసిషన్ తీయకూడదు. స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పుడు డెసిషన్ తీయకూడదు. ఈవెన్ ఎమోషనల్గా ఫీల్ అయినా డెసిషన్ మాత్రం ఖచ్చితంగా అనలిటికల్గానే ఉండాలి. అందుకనే మనం ఎప్పుడూ కూడా ఎమోషనల్ డెసిషన్స్ ఎప్పుడు తీయకూడదు. ఇట్ ఆల్వేస్ ఫెయిల్. యూ షుడ్ ఆల్వేస్ డూ ఎ క్రిటికల్ థింకింగ్ అండ్ టేక్ ద డెసిషన్స్. నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఈవెన్ ఎంప్లాయీగా చేరిన తర్వాత కూడా వాళ్ళు ఎంబీఏ చేసి ఉంటారు, ఎంసీఏ చేసి ఉంటారు, వస్తారు ఆఫీసులకి. వచ్చిన తర్వాత వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్, ఇమ్మీడియట్లీ దే లుక్ ఫర్ సంబడి ఎల్స్ హూ ఈస్ గోయింగ్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్, వాళ్ళ సుపీరియర్. కానీ మనము ప్రాబ్లీ మనం ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి కూడా ఈవెన్ పేరెంట్స్ కూడా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని ఎంకరేజ్ చేయాలి. గివ్ దెమ్ ద ప్రాబ్లమ్స్, ఆస్క్ దెమ్ టు పర్స్యూ ద ప్రాబ్లమ్. అప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఫెయిల్ అండర్ ది సూపర్వైజేషన్ ఆఫ్ ది పేరెంట్స్. సో ఈవెన్ వాళ్ళు ఫెయిల్ అవుతున్నప్పుడు కూడా మనం కరెక్ట్ చేసే ఛాన్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం. సో దట్ ఇన్ ది అంటే వాళ్ళు పెద్ద అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ చాలా రెట్లు పెరుగుతుంది. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ నాట్ గుడ్ ఎట్ దట్, ప్రాబ్లీ యూ హ్యావ్ టు టేక్ ది లైఫ్ స్కిల్స్ కోచింగ్. అండ్ నెక్స్ట్, నెగోషియేషన్ స్కిల్స్. నెగోషియేషన్ స్కిల్స్ చాలా పూర్గా ఉంటాయి చాలామందికి. దే డోంట్ వాంట్ టు క్వశ్చన్, దే డోంట్ వాంట్ టు ఆస్క్. అమ్మో, నేను ఇది బార్గెయిన్ చేస్తే లేకపోతే ఇది అడిగితే వాళ్ళు ఎదుటాడు ఏమనుకుంటాడు. వీఆర్ నాట్ లివింగ్ ఇట్ ఫర్ అదర్స్, వీఆర్ లివింగ్ ఇట్ ఫర్ అవర్ సెల్ఫ్. సో నెగోషియేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. యూ డోంట్ నీడ్ టు ఫీల్ అషేమ్డ్, యూ డోంట్ నీడ్ టు ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఎంత పెద్ద దానికి వెళ్ళినా మనము కరెక్ట్గా నెగోషియేట్ చేయగలిగితేనే మనము మ్యాక్సిమం రిజల్ట్ పొందగలుగుతాం. అండ్ నెక్స్ట్ టాపిక్, ఇంటర్పర్సనల్ రిలేషన్. దిస్ ఇస్ అ వెరీ ఈ మధ్యకాలంలో నేను చూస్తున్న చాలామంది ఇంట్రోవర్ట్స్ అయిపోతున్నారు. దే డోంట్ వాంట్ టు మెయింటైన్ రిలేషన్స్ బికాజ్ వాళ్ళకు జాబ్ ఉంది, ఆ జాబ్ చేసుకుంటున్నాము, దే ఆర్ హ్యాపీ. But frankly speaking, interpersonal skills are the most important thing in anybody's life to achieve big. అలాగే సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, ప్రతి టాపిక్ మీద అవగాహన ఉండాలి. నెక్స్ట్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. చాలామంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు స్టూడెంట్స్ కానీ నేను కార్పొరేట్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలామందికి ఉన్న ఒక రాంగ్ పర్సెప్షన్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ అనుకుంటారు. అబ్సల్యూట్లీ నో. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మన భావాలు ఎదుటివాడికి 100% చేరగలగటం. చాలామంది మీరు చూడండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు ఎందుకు వస్తే వాళ్ళిద్దరూ ఒకే లాంగ్వేజ్ మాట్లాడుకుంటారు కదా.
ఒక తండ్రి కొడుకు మధ్యలో వస్తాయి, అట్లాగే ఒక ఫ్రెండ్స్ మధ్యలో వస్తాయి. అది నాట్ బికాస్ ఆఫ్ ది లాంగ్వేజ్, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ లాంగ్వేజ్ విత్ ద రైట్ బాడీ లాంగ్వేజ్. సో ప్రాబ్లీ గైస్, you should focus on to effective communication, and don't think that effect communication is all about language. No, కమ్యూనికేషన్ అంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ విత్ బాడీ లాంగ్వేజ్ అండ్ యాటిట్యూడ్. ఓకే. అండ్ ఇంకోటి ముఖ్యంగా మనము లైఫ్ స్కిల్స్లో నేర్చుకోవాల్సిన పాయింట్, కోపింగ్ అప్ విత్ స్ట్రెస్ అండ్ ఎమోషన్స్. చాలామందికి ఇది ఒక మేజర్ 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 డిజాస్ట్రస్ థింగ్. దే కాంట్ బేర్ దట్ స్ట్రెస్ లెవెల్, సో వాళ్ళు ఇమ్మీడియట్గా బ్రేక్అవుట్ అవుతూ ఉంటారు. సో ప్రాబ్లీ వాట్ ఐ సజెస్ట్ ఎవ్రీబడి ఈస్, యూ షుడ్ ప్రాక్టీస్ హ్యాండిలింగ్ ది స్ట్రెస్ అండ్ ఎమోషనల్ లెవెల్స్. అట్లాగే నెక్స్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ లెర్నింగ్ లైఫ్ స్కిల్స్. అసలు లైఫ్ స్కిల్స్ నేర్చుకోవటం వల్ల మీకేం వస్తుంది? You can able to explore the alternatives. See, a lot of times life gives you a lot of shit on your face. కానీ ప్రతిసారి మనం కుంగిపోకుండా ఆల్టర్నేటివ్గా వేరే సొల్యూషన్తో వచ్చి మళ్ళీ లైఫ్కి ఎదురు తిరిగి మనం సక్సెస్ సాధించగలిగినప్పుడే మనం ఎప్పుడైనా సక్సెస్ఫుల్ వ్యక్తిగా సమాజంలో గుర్తించబడతాం. కాబట్టి ఈ లైఫ్ స్కిల్స్ నేర్చుకోవటం వల్ల యూ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ ఆల్టర్నేటివ్స్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ ఇష్యూ వేర్ యూ కెన్ నాట్ ఎగ్జిక్యూట్. నెక్స్ట్, వేయింగ్ ది ప్రోస్ అండ్ కాన్స్. మీకు ఆ ఎబిలిటీ చాలా పెరుగుతుంది. ఎప్పుడైనా ఒక ప్రాబ్లము, ఒక డెసిషన్ తీసుకోవాల్సిన టైంలో ప్రోస్ అండ్ కాన్స్ రెండింటిని కరెక్ట్గా జడ్జి చేసి డెసిషన్ తీసుకునే ఎబిలిటీ పెరుగుతుంది. అట్లాగే మేక్ రేషనల్ డెసిషన్ ఒకటి. అలాగే కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ అనేది, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది కూడా వెన్ యూ లెర్న్ లైఫ్ స్కిల్స్ యూ లెర్న్ దట్ పర్టికులర్ వే. అండ్ చాలా సందర్భాల్లో నేను చాలామంది దగ్గర అబ్జర్వ్ చేస్తున్నాం, పీపుల్ హ్యావ్ ఇన్హిబిషన్స్ టు సే నో. దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ థింగ్. వెన్ ఎవర్ వీ హ్యావ్ టు సే నో, వీ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు సే నో. సో అదొకటి చాలా ఇంపార్టెంట్ లెర్నింగ్ కర్వ్ ఈ లైఫ్ స్కిల్స్లో మనం నేర్చుకోవచ్చు. అట్లాగే బీ అసర్టివ్. బీ అసర్టివ్ అంటే ప్యాసివ్గాను ఉండాలి, అగ్రెసివ్గాను ఉండాలి. సిచ్యువేషనల్ పరంగా ఎప్పుడు నేను ప్యాసివ్ టేక్ తీసుకోవాలి అనే లిజనింగ్ అంటే ప్యాసివ్ నోట్లోకి వెళ్ళాలి, ఎలా ఎప్పుడు నేను అగ్రెసివ్ నోట్లోకి వెళ్ళాలి అనేది కూడా మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో దిస్ ఈజ్ వాట్ యూ గెట్ అవుట్ ఆఫ్ లైఫ్ స్కిల్స్. సో ఐ హోప్ మీకు ఖచ్చితంగా అసలు లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి అనేది మీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఎనీబడి ఈజ్ లాగింగ్ ఆన్ టు లైఫ్ స్కిల్స్, we train onto life skills. So we have different methods to teach you people to enhance your skills onto life skills. So keep visiting us, and నా నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు ఎలాబరేటివ్గా ఈ లైఫ్ స్కిల్స్ గురించి తెలియజేయబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లీఫ్రాగ్. థ్యాంక్ యూ. leapfroggurukul.com